కలెక్టర్లకు పాఠం చెప్పే ఈ వ్యక్తి నల్లమల్ల అడవి నుంచి వచ్చాడని చెప్పడానికి గర్వపడుతున్న ప్లీజ్. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సంబరాలలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో నాలాంటి పేదింటి బిడ్డని పిలిపించి నీవు కూడా మాట్లాడాలి మాలాంటి వాళ్ళతో అవకాశం ఇచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూశారా మీరంత మంచోళ్ళు, ఒక్కరు మాట్లాడుకోలేదు ఎవరితో ఎవరు. ఇంత మంచోళ్ళు మీరు మన కార్యదర్శి గారు చెప్పేప్పుడు నాకే రోమాలు నిక్కబొడిచాయి. నాకు తెలియదు అని చెప్తున్నారు, అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. నేను ప్రిపేర్ కాలేదంటున్నారు, అన్ని చెప్పేసుకున్నారు. దీని అర్థం ఏంటంటే తెలిసిన వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు నాకు తెలుసు అని చెప్పరు. అది వారి యొక్క సంస్కారం. సరిగ్గా వినడం మన యొక్క ఉత్సుకత. నా ఉపన్యాసం ఇంకా స్టార్ట్ కాలేదు, నా సినిమా నంబర్లు పడుతున్నాయి. నా సినిమా అయిపోయిందని గ్యాప్స్ కొట్టేసింది, ఇప్పుడు స్టార్ట్ అయితే పేర్లు పడుతున్నాయి. ఇంకా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో 3 విషయాలు మీ ముందుంచాలని వచ్చా. ఏమైనా సార్ 83,000 అడుగులో ఉన్నదట సార్ గత 83,000 అడుగుల హైట్లో ఉంటుంది ఆకాశంలో గత. ప్రకృతి దానికి ఇచ్చిన వరం ఏంటంటే 83,000 అడుగులు ఆకాశంలో ఉన్న గత భూమి మీద ఉన్న కోడి పిల్లను చూస్తేనట ఆ కోడి పిల్ల యొక్క సైజు మారకుండా ఉన్నట్టు కనిపిస్తుందట. మనం ముందు ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందట గద్దకి. అది దానికి ఉన్న వరం. ఆ 83,000 అడుగులో ఉన్న గద్ద అనుకున్నదట ఈ కింద మేస్తున్న జింక, ఈ కింద ఉన్న పంది, కింద ఉన్నటువంటి కుందేలు దాని బరువు అందాజ 12 కిలోలు ఉన్నట్టుంది. మరి నా ఒకవైపు రెక్క 3.5 కిలోలు, ఒకవైపు రెక్క 3.5 కిలోలు అంటే 7 కిలోలు. నా మధ్యలో శరీరం 7 కిలోలు, నేను 14 కేజీలు. ఆహా, తక్కడ లేదు దానికి. నేను 14 కిలోలు, కింద ఉన్న చింత 22-24 ఉన్నట్టుంది. నేను కిందికి వెళ్ళి నా కాలి యొక్క వేళ్లతో దాన్ని పట్టుకొని 30 నుంచి 60 కిలోమీటర్లు ఎగిరేంత దమ్ముంది నాకని 83,000 అడుగుల హైట్ లో ఉన్న గత అంచనా వేసి భూమి మీద వేస్తున్న చింత పిల్లది ఎత్తుకెళ్తాడట. తినమంటాడు వాళ్ళ తింటాడని అనుకుంటున్నాం. నేను ఎమ్మెల్యే సార్ రెవల్యూషన్ ఎక్కువ గద్ద ఆకాశంలో ఉన్న గద్ద అంచనా వేసింది తనకేం కావాలో. మన రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాటల్లో గుణపంతో పోస్తే గుండెలో కలిగే నొప్పి ఉంది, వినట్లేదు. వింటే ఆ నొప్పి అర్థమవుతుంది మనకు. కానీ నేను విన్నా, నాకు అలవాటు. ఎవరైనా బాగా మాట్లాడాలి అంటే బాగా వినాలంట. వినని వాడు మాట్లాడట. అందుకే వినడం నేర్చుకోవాలి. నాలాంటి వాడు 5 అడుగుల 6 అంగుళాలు ఉన్న నేను రోడ్డు పైన నడుస్తూ వెళ్తే నాకు 150 అడుగుల దూరంలో ఉన్న కొండ చిలవ అంచనా వేస్తుందట. ఈ దారి వెంబడి నడుస్తున్న లక్ష్మణ్ అనే ఈ వ్యక్తి 5.5 అడుగుల పొడవు ఉన్నాడు. వీడిని 3 చుట్లు చుట్టేస్తే కింద పడిపోతాడు.